వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి ఏంటో మా హస్బెండ్ టమాటాలు బాగా ఎక్కువ తీసుకొచ్చారనమాట. అవి సేల్ చేయడానికి ఎక్కువగా టమాటా చట్నీయే చేస్తున్నాను. ఈ విధంగా కొత్తిమీర, పుదీనా కూడా మనకు కూరగాయలు తెచ్చినప్పుడు ఎక్కువ ఎక్కువ తెచ్చేసారు. అవి ఎంతని మనం కర్రీస్లో వేసినా మిగిలిపోద్ది, లేదా ఒల్లిపోద్ది, కుళ్ళిపోతాయి అనమాట. సో నేను ఏంటంటే వీక్లీ వన్స్ ఇలా తెచ్చినప్పుడు ఖచ్చితంగా పుదీనా, కొత్తిమీర కలిపి రైస్ అయితే చేసేస్తాను. తినే ముందు ఇదైతే మార్నింగ్ లేవగానే చేయలేదు. చట్నీ అయితే రెడీగా పెట్టుకొని, ఇది పేస్ట్ కూడా నేను రెడీగా పెట్టుకొని ఉంచుకున్నాను అంతే. తర్వాత తినే ముందు అయితే చేశానన్నమాట. రైస్ ఐటమ్ ఇడ్లీ అయితే పెట్టాను. చట్నీ నాకైతే ఈ అల్లపు చట్నీ అయితే చాలా ఇష్టము. ఇంకెవరు తినలేదు బాగా స్పైసీగా ఉందని, అందరికీ ఒక టమాటా చట్నీ పెట్టాను. అండ్ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. అది అయిపోయాక చాలా గ్యాప్ తీసుకొని అప్పుడు తినే ముందు చేశాననమాట. ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్ని వేసుకొని తినడం నాకైతే చాలా ఇష్టం. వెజిటబుల్స్ బంగాళదుంప, క్యారెట్, టమాటా అయితే వేసాను. తర్వాత రెడీ చేసుకుని పేస్ట్ అయితే వేసుకొని బాగా ఆయిల్ సెపరేట్ అయిపోవాలి. ఎగ్స్ కూడా ఉండిపోయాయి అనమాట. మేము ఇంకో 4-5 డేస్లో ఊరైతే వెళ్ళిపోతాము. అలాంటప్పుడు ఏంటంటే ఉన్న సరుకులన్నీ కూడా సేల్ చేసేస్తానమాట, వేస్ట్ అవ్వకుండా. ఎగ్స్ కూడా, ఈ టమాటాలు ఇంకెన్ని ఉంటే అన్నీ వెళ్ళేలోపు మొత్తం అవగొట్టేసి, ఇంకా పాడవుతాయి అనుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఇంకా కొన్ని అయితే పనమ్మాయికి ఇచ్చేసి వెళ్తానమాట. సో ఈ విధంగా ఇందులోకి అయితే పెరుగు చట్నీ చేయమన్నారు మా హస్బెండ్. పెరుగు చట్నీకి అయితే చేసి ఆల్రెడీ కొత్తిమీర రైసే కదా అని ఇందులో కొత్తిమీర యాడ్ చేయలేదు. ఓన్లీ ఆనియన్ చిల్లీస్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇది ఏంటంటే దీన్ని ఎగ్ దొన్న బిర్యానీ అని కూడా అనొచ్చు. బెంగళూరులో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది. కాకపోతే వాళ్ళు ఫుల్ స్పైసీగా చేసుకుంటారు, ఆయిల్ కూడా ఎక్కువ వేస్తారు, కానీ బాగుంటుంది ఇది. ఒకసారి అయితే ట్రై చేయండి. పుదీనా, కొత్తిమీర కూడా హెల్త్కి మంచిది కదా. లాస్ట్లో అయితే పెరుగు చట్నీతో పాటు ఈ పచ్చిమిరపకాయలు అయితే ఫుల్ స్పైసీగా ఉంది. నాకైతే నచ్చింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.